చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో ఈ సైకిళ్లు పంపిణీ కార్యక్రమం. పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి రొంపిచెర్ల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మహిళా సంఘాలకు ఎలక్ట్రికల్ సైకిళ్లను పంపిణీ చేశారు. 55 సైకిళ్లను సబ్సిడీతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకిళ్లను మహిళలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఆటోలను ఆశ్రయించకుండా సకాలంలో గమ్యాన్ని చేరుకోవచ్చునని తెలియజేశారు. దీనివల్ల వాతావరణం కూడా కలుషితం కాదని తెలియజేశారు. ముఖ్యమంత్రి మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని వారు కోరారు. ప్రతి మహిళకు ఈ సైకిల్ ఇస్తామని చెప్పారు. మరో 250 ఈ సైకిళ్లు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఏపీఓ హరినాథ్, స్టేట్ కురబ డైరెక్టర్ ఉయ్యాల రమణ, సింగిల్ విండో ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ గారికి మా ధన్యవాదాలు. మాకు ఈ మహిళా సంఘం తరపున ప్రతి పేదవారికి కూడా సరే ఈ సైకిల్స్ అనేటివి, అంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేటివి పంపిణీ చేశారు. దాని ద్వారా మనకి 40 కిలోమీటర్ల వరకు కూడా సరే మనం ఈ సైకిల్లో తీసుకెళ్లొచ్చు. అలాగే దానివల్ల మనం ఈ పర్యావరణం అనేది తగ్గుతుంది, పొల్యూషన్ అనేది కూడా మనకి తగ్గుతుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి అవకాశం మనకు చంద్రబాబు నాయుడు సార్ గారు మనకు అందించినందుకు ఆ సార్ గారికి ధన్యవాదాలు. అలాగే చల్లా బాబన్న గారికి కూడా మా ధన్యవాదాలు. అందరు మహిళల తరపున అందరి తరపున కూడా సరే మేము ధన్యవాదాలు తెలుపుకుంటాను.